ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనము తెలియజేస్తూ, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి రాయినది. మరొక 2 లేఖన భాగాలు మనం ధ్యానం చేద్దాం. అదే పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడిరి, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అలాగుననే అదో అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమ పరచుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనము చదివిన ఈ 3 లేఖన భాగములలో 3 సంగతులను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. 3 అంశములను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏమిటి ఆ 3 అంశములు అనంటే, మనము చదివిన మొదటి అధ్యాయం 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ఏమిటయ్యారంటే, చూడండి, పిలవబడిన వారికి అనే మాట మనం చూస్తున్నాం కదండి. 2వ వచనములో ఉన్న మూల అంశం ఏమిటయ్యారంటే పిలవబడిన వారు. అలాగే 6వ అధ్యాయం 11వ వచనములో ఉన్న ఆ యొక్క మూల పదం ఏమిటయ్యానంటే కడగబడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? పిలవబడి. రెండవదిగా కడగబడి. 20వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అందులో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే కొనబడి. అది మన యొక్క వాక్యాంశము కూడా అదే, పిలవబడి, కడగబడి, కొనబడి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు పిలిచే దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? పిలిచే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మనలను కడిగినటువంటి దేవుడు. మన దేవుడు మనలను కొన్నటువంటి దేవుడు. మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఏదెను తోటలో దేవుడు ఎవరిని పిలిచాడు? ఆదామును పిలిచాడు. ఎందుకు పిలవాల్సి వచ్చింది అనంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క మాటకు అవిధేయతను కనపరిచి దేవునికి భయపడి చెట్టు చాటున దాగుకున్న కారణం చేత దేవుడు ఆదామును పిలవలసి వచ్చింది. ఈరోజు ఈ సర్వ మానవాళిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు, మనందరికీ కూడా తెలుసు. అయితే మనము చదివిన వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆనాటి కొరింథీ పట్టణస్థులను, అక్కడ ప్రజలను దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, ఆనాడు పిలిచిన పిలుపుకు, కొరింథీ పట్టణస్థుని పిలిచిన పిలుపునకు, లేక ఈ రోజు మనల్ని పిలుస్తున్న పిలుపునకు ఒకటే కారణం. ఏమిటంటే ఆయన రాజ్య వారసులుగా చేయడానికి. అంతే. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి
దేవునికి అవిధేయతను కనపరిచి దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్న మనలను దేవుడు మనం పిలుస్తున్నాడు, తన రాజ్య వారసులుగా పిలుస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే తన మహిమ కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, పిలుస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనం పిలుస్తూ ఉండగా నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క రక్షణ కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు దేవునిని పిలుచుచుండగా నీవు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఎలాగ మనము తప్పించుకుంటాం? మనము నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. మరి ఏమి కలిగి ఉండాలి అంటే మనము లక్ష్యము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రండి, మనము మొదటగా పిలవబడిన వారు అని ఎలా పిలుస్తున్నారు? మనలను ఎలా పిలుస్తున్నాడు అని అంటే దశలోనికి రాసినటువంటి రెండవ పత్రికలో నేను చదువుతున్నాను, చూడండి. 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మీరిలాగున 2:14 మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మలను పిలిచెను. చాలండి, ఆయన ఎలా పిలుస్తున్నాడట? మా సువార్త వలన. మా సువార్త అంటే ఇక్కడ నేను నిలబడి సువార్త చెప్తా ఉన్నప్పుడు అది నా సువార్త కాదు, అర్థమవుతుందండి? మా సువార్త వలన అంటే ఇక్కడ నిలబడి చెప్పేవారి యొక్క మాటలు కాదు సువార్త అంటే. మరి సువార్త అంటే ఏమిటండి? అదే కదండి ఇప్పుడు మనకు తెలియాలి. మా సువార్త వలన అన్నప్పుడు అవి మా మాటలు కాదు, మేము చెప్పే మాటలు కాదు అన్నప్పుడు అసలు సువార్త అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. ఆ సువార్త అంటే ఏమిటో అర్థం కాకపోతే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే పాస్టర్ గారు ఏది చెప్తారో నిజం అనుకుంటున్నారు. ఏమిటి దేవుని యొక్క సువార్త అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని సువార్త ఏమిటో తెలియజేస్తున్నారు. అక్కడ నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి, జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇది ఒకటి, ఆ మాట మీరు అమలు చేసుకోండి. ఇది ఒకటి. సువార్త అంటే ఏమిటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. రెండవదిగా సమాధి చేయబడెను. మూడవదిగా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సువార్త అంటే ఏమిటంటే మొదటిది క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా మన పాపముల నిమిత్తము ఆయన సమాధి చేయబడెను. మూడవదిగా మనము నీతిమంతులుగా తీర్చడానికి ఆయన 3వ దినమున తిరిగి లేచెను. ఈ రోజు నిలబడి ప్రకటిస్తున్నా నేనైనా మరొకరైనా ఎవరైనా చెప్పేటువంటి సువార్త ఏమిటయ్యారంటే ఆయన యొక్క శిలువ మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానము. ఇది దేవుని యొక్క సువార్త అంటే. ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్నవారు లేదా కొరింథీయులు పిలవడమే కాదు కానీ ఈ యావత్ ప్రపంచంలో వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజు ఈ సంఘములో కూర్చున్నటువంటి వారిని కూడా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అయ్యారంటే ఆయన సువార్త ద్వారా మనలను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనంటే ఆయన మహిమ కొరకు పిలుస్తున్నాడని, ఆయన రాజ్యము కొరకు పిలుస్తున్నాడని, మనమందరము కూడా ఆయన యొక్క రక్షణలో ఉండాలని ఆయన పిలుస్తున్నాడని మనం నేర్చుకున్నాం. దేవుడు ఇంతగా పిలవడానికి ఆనాడు కొరింథీ యొక్క పరిస్థితి ఏమిటి? ఆనాడు కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? అక్కడ వాతావరణం ఎలాగుంది, అక్కడ మనుషులు ఎలాగున్నారు అని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా ఒక వ్యక్తిని పిలుస్తున్నారంటే దానికి చాలా కారణం ఉంటుంది కదండి. మరి కొరింథీని ఎందుకు పిలుస్తున్నాడు, ఆనాటి యొక్క పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అదే మొదటి పత్రిక 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయము చదువుతున్నాను, 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మీరు అన్యజనులై
ఎల్లప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడుతురని మీకు తెలియను. ఆనాడు కొరింథీయుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయా అనంటే, ఆ పట్టణంలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయా అనంటే, వారు మోగ విగ్రహములపై పరిగెడతా ఉన్నారు. ఎటు పడితే అటు పరిగెడతా ఉన్నారు. ఇదిగో అక్కడికి వెళ్తే మీకు ఇది జరుగుతుందంటే అక్కడ పరిగెడుతున్నారు. మీరు మోగ విగ్రహములను ఆరాధిస్తున్నారు. మీరు దేవుడు మనల్ని కలుగ చేస్తే మనుషులేమో దేవుళ్ళు కలుగ చేస్తా ఉన్నారు. ఎంత విచిత్రంగా చూడండి. మనల్ని కలుగ చేసిన వారు ఎవరు? ఆయన దేవుడు. జీవిస్తున్న వారు ఆయన. ఉదాహరణకు మనం ఒక బొమ్మని చేసామనుకోండి, బొమ్మని మనం చేసామంటే మనం ఎలాగున్నాం? జీవిస్తూ ఉన్నాం. అంతే కదండి. నేనే ఒక బొమ్మనైతే ఇంకో బొమ్మని చేయగలనా చెప్పండి? చేయగలనా? చేయలేను. నేను జీవిస్తున్నాను కాబట్టి, నేను జీవముతో ఉన్నాను కాబట్టి మరొక దానిని నేను చేయగలుగుతున్నాను, కానీ దానిని జీవింప చేయలేను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నన్ను చేసిన నా దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి నాలో జీవాత్మను ఊదాడు ఆయన. కాబట్టి నాలో జీవాత్మ ఉన్నది కాబట్టి నేను జీవిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని సంగమా చాలా రకాలైన బొమ్మలు చేస్తా ఉన్నారు. రాతితో బొమ్మలు చేస్తున్నారు, చెక్కతో బొమ్మలు చేస్తున్నారు, వెండితో బొమ్మలు చేస్తున్నారు, బంగారంతో బొమ్మలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు, కానీ వాటి వలన ఏమి ఉపయోగము లేదు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరు మోగ విగ్రహముల దగ్గరికి మీరు పరిగెడుతున్నారయ్యా. వాటి వలన మీకు ఉపయోగం లేదు. అవి మీకు మహిమను తీసుకొని రాలేవు, మిమ్మల్ని రక్షణలకు నడిపించలేవు, మీకు పరలోక రాజ్యాలను మీకు ఇవ్వలేవు. కాబట్టి ఇదిగో మాసు వార్త వల్ల మిమ్మల్ని పిలుస్తున్నారు. మాసు వార్త ఏమిటయ్యా అంటే, మీరు చేసిన పాపముల కొరకు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువపై మరణించాడు. ఆయన మనము చేసిన పాపముల కొరకే ఆయన సమాధి చేయబడ్డారు. ఆ నిత్య మహిమలోనికి నడిపించడానికి మరలా పునరుద్ధారణే తిరిగి వచ్చారు. కాబట్టి రండి, ఈ సువార్తను మీరు విని అంగీకరించి మీరు మారు మనసు పొందండి అని ఆనాడు కొరింథీయులో ప్రజలు పిలుస్తున్నాడు. నిజమే, అవి ఎందుకు కూడా పనికి రానివండి. వారు పూజిస్తున్నటువంటి బొమ్మలు ఏవైతున్నావో, విగ్రహాలు ఏవైతున్నావో అవి ఎందుకు కూడా పనికి రానివి, ఉపయోగం లేనివి. మీకు చిన్న సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కొన్ని మాటలు మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. చిన్న సబ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే 115వ కీర్తన 3 నుంచి 8 వేసుకొని ఉపయోగము లేనివి అని రాసుకోండి. అక్కడ మీకు మంచి విషయాలు నేను రెఫరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి, సమయం తక్కువగా ఉన్న కారణం చేత. 115వ కీర్తన మీరు చదవద్దు, అట్టే తీసి పట్టుకుంటే 3 నుంచి 8 ఈ వచనాల్లో కూడా ఏముంటది అంటే, అక్కడ విగ్రహముల గురించి రాస్తూ వాటి వలన ఉపయోగం ఏమీ కూడా లేదు అని తెలియజేస్తా ఉన్నారు. అవి ఏమి చేయలేవు అంటే అందులో ఉపయోగం లేని వాటిలో ఏంటంటే 4వ వచనాన్ని పక్కన వేసుకొని దానికి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనాన్ని యాడ్ చేసుకుంటే, ఆ విగ్రహముల వల్ల మనకు ఉపయోగం లేదు అనగా ఆ విగ్రహములు నీకు విజయాన్ని ఇవ్వలేవు. యెషయా గ్రంథము 37:19 మీరు రాసుకొని ఇంటి దగ్గర ధ్యానం చేయండి. ఎందుకు అవి ఉపయోగం లేవయ్యా అనంటే అవి జీవించలేవు, అవి మాట్లాడలేవు, కాబట్టి మీకు విజయాన్ని ఇవ్వలేవు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ 5వ వచనాన్ని వేసుకోండి. ఏ 5వ వచనం? 115 5వ వచనం వేసుకొని దానికి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని వేసుకోండి. 10:5 వేసుకుంటే అక్కడ ఏమని రాయబడుతుందో తెలిసే ప్రియమైన వాళ్ళరా, మేలు చేయటం వాటికి చేత కాదు. మీరు ఏ విగ్రహంలో అయితే పూజిస్తున్నారో, ఏ బొమ్మలకైతే మీరు మొక్కుతున్నారో, వేటినైతే మీరు ఆరాధిస్తున్నారో, మేలు చేయటం వాటికి చేత కాదు. కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ఆనాడు కొరింథీయులో ఉన్న ప్రజలైనా, ఈరోజు సీయోను సంఘంలో ఉన్న వారైనా సరే. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అందులో 8వ వచనాన్ని వేసుకొని ఆ వచనానికి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని యాడ్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర ధ్యానం చేయాలి ప్లీజ్ దయచేసి. ఇర్మియా గ్రంథం 10:8 ఏమో తెలుసా? ఈ బొమ్మలకు పూజిస్తున్నారు కదా, దాని వల్ల వచ్చే జ్ఞానము అర్థం అని రాసుకోండి. వాటిని పూజించటం వల్ల వచ్చే జ్ఞానం ఏంటంట? వ్యర్థం. ఏముందని జ్ఞానం వస్తుందండి? అసలు అది అజ్ఞానమే గాని
జ్ఞానము కాదు. కాబట్టి వాటి జోలికి మీరు పోవద్దు అన్నాడు. అలాగే మరొక మాట, యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 2:8 ఏముందంటే, ప్రియమైన వాళ్ళారా, యోనా గ్రంథం 2:8 కూడా రాసుకుంటే, వాటి యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతున్నారో వారు ఏం చేస్తున్నారని చెప్పమంటారా? దేవుని యొక్క కృపాధారమును విసర్జిస్తున్నారట. దేవుని కృపను విసర్జిస్తున్నారట. ఆయన శాశ్వతమైనటువంటి కృపను, ఆయన మన కొరకు విస్తరించినటువంటి సమృద్ధి అయినటువంటి కృపను విసర్జించిన వారైపోతున్నారు మీరు. దయచేసి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఇంకా మరొక లాస్ట్ వన్, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా మనం చూస్తే వాటి కొరకు ఏమన్నాడంటే, అవి చూడవు, కన్నులైతే మీరు చెక్కారు గాని దాని యొక్క కన్నులతో మిమ్మల్ని చూడవు. మీరు చెవులైతే చెక్కారు గాని అది వినదు. మీరు నోరైతే చెక్కారు గాని అది తినదు. ముక్కైతే చెక్కారు గాని అది వాసన చూడదు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు కొరింథీలో ప్రజలందరూ కూడా మోగ విగ్రహముల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సువార్త అందించబడతా ఉంది. చాలండి. రెండవదిగా వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మరలా ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అన్యాయము చేయువారు వారు ఎలా ఉన్నారట అన్నాడు? అన్యాయము చేస్తా ఉన్నారట. ఇతరుల సొమ్మును వారు దోచుకుంటున్నారట. ఇంకా ముందుకేమన్నాడు చూడండి, అయినా మోసపోకడి, తర్వాత జారులైనను. ఒక్కొక్క మాట మీరు చెప్పాలట. మొదలు అన్యాయం చేస్తున్నారట కొరింథీలో ఉన్నవారు. రెండవదిగా జారులైనారట. నోరు జారితే సరి చేసుకోవచ్చు, చేయి జారితే క్షమాపణ చెప్పచ్చు, కాలు జారితే వీళ్ళు కూడా అటువంటి వారేనట. తర్వాత ఏమన్నాడు చూడండి, జారులైనను, విగ్రహారవికులైనను చెప్పేసుకున్నాం కదండి. తర్వాత వ్యభిచారులైనను, సొంత భర్త ఉండగా, సొంత భార్య ఉండగా మీరు వ్యభిచారం చేస్తా ఉన్నారు. కాబట్టి వ్యభిచారము పాపములు నాయన, దాన్ని మీరు విడిచిపెట్టండి అన్నాడు. తర్వాత ఆనంగితనము వారైనను, పురుష సంయోగులైనను, ఇది ఒక్కొక్క మాట మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు సరిపోతుంది కదండి. దొంగలైనను, వారు దొంగలుగా ఉన్నారట, ఆనందితనము కలిగి ఉన్నారట, పురుష సంయోగులుగా ఉన్నారట. చాలా భయంకరమైనటువంటి పాపములు వారు ఉండగా దేవుని యొక్క వాక్యం అక్కడ విస్తరించబడతా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మీరు వాటిని విడిచిపెట్టండి. ఈ రోజు ఆయన మనం పిలుస్తూ ఉన్నారు ఆయన రాజ్యంలోనికి. ఇంకా తర్వాత ఎవరండి? లోబులైనను, డబ్బు కోసం ఏదైనా చేసేవారు వీళ్ళు. లోబులు డబ్బు కోసము ఏదైనా చేస్తారు. కుటుంబాల్లో తగాదాలు పెట్టేస్తారు, భార్య భర్తల మధ్య తగాదాలు పెట్టేస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి చాలా విషయాలు లోబుల్లో ఉన్నాయి. తర్వాత తాగుబోతులు కదండి, తాగుబోతులు చాలా భయంకరమైనటువంటి తాగుబోతుతనం అనేటువంటిది మనందరూ కూడా తెలుసు. తర్వాత దోషకులు, వీళ్ళందరినీ దూషిస్తూ ఉంటారు. మంచి చెప్పిన వారిని దూషిస్తూ ఉంటారు, తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వారిని దూషిస్తూ ఉంటారు. తర్వాత దోచుకునేవారు. తర్వాత ఎవరంటే వాళ్ళు దోచుకునేటువంటి వారు, దోచుకొని దాచుకుంటున్నారట వీళ్ళు. అటువంటి వారికి సువార్త వినిపించబడతా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నేను మీకు ప్రేమతో తెలియజేసేది ఏమిటంటే, ఒకవేళ ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నావా, లేకపోతే ఈ లిస్ట్ లో నీ పేరుందా? ఉంటే ఈ రోజు దేవుని ప్రేమపూర్వకంగా పిలుస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ లిస్ట్ లో ఉంటే మనకి ఏమి లేదట. 6:9 అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. నువ్వు ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటావో నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు రాలేవు. నేను ఎందుకు వచ్చానంటే, నా రాజ్యం నీకు ఇవ్వడానికి వచ్చాను, నా సన్నిధి నీకు ఇవ్వడానికి వచ్చాను, నేను నీ స్థలంలో నువ్వు ఉండాలని కదా నేను ఈ లోకంలోకి వచ్చాను. నువ్వు ఇంకా ఎందుకు వాటిలో ఉంటున్నావు? రా బయటికి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయతను కనపరుస్తారో వారి జీవితాల్లో మార్పు కనిపిస్తుంది. వారు దేవుని రాజ్యములకు వారసులవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయం మార్చబడుతుందా? ఇంకా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నావా? ఒకవేళ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక దేవుని యొక్క మహిమను చూడలేవు, దేవుని యొక్క రక్షణ నువ్వు నేను
అనుభవించలేవు. వీళ్ళు ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నారు, కానీ తర్వాత దేవుని జనులుగా మారారు. అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది, అనేకులు మారు మనసు పొంది దేవుని పిలుపులకు లోబడ్డారు. ఈ రోజు మనము దేవుని పిలుపులకు లోబడుతున్నామా? దేవుని సువార్తకు లోబడుతున్నామా? ఏమిటి ఆయన సువార్త? ఏమిటి సువార్త? లేఖనముల ప్రకారముగా ఆయన ఏమైపోయింది చెప్పండి? మన పాపము నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అలాగనే లేఖనముల ప్రకారముగా 3వ దినమున తిరిగి లేపబడిన. ఎవరి కొరకు? ఎవరి పాపాల కొరకు? మన పాపముల కొరకు. అందుకే ఈరోజు చాలా మంచి పాటలు కూడా ఎంపిక చేసుకున్నారు. మరి తెలిసి ఎంపిక చేశారో అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు, కానీ 86వ కీర్తనలో, ఉజ్జీవ కీర్తన 86వ కీర్తనలో మంచి పాట కదండి. ఏమన్నా, నా పాపముకై నీ రక్తమును శిలువ పైన అర్పించితివా. మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని ఏం చేశారట? శిలువపై అర్పించారట. ఆయన తన యొక్క రక్తాన్ని కార్చి తన యొక్క ప్రాణాన్ని శిలువలో పెట్టి ఆయన మనం పిలుస్తూ ఉన్నారు. ఎవరైతే అనేది విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. ఒక మాట అండి, మేము రక్షించబడ్డాము కాబట్టి నేను, నా భార్య, నా పిల్లలు కూడా రక్షించబడతారా? చెప్పండి. నేను రక్షించబడ్డాను కాబట్టి, నా కడుపును పుట్టారు కాబట్టి, అమ్మో పాస్టర్ గారి పిల్లలు కాబట్టి వారు ప్రత్యేకంగా ఉన్నవారా? వారు రక్షించబడినవారా? కాదు కాదు, ప్రియమైన వాళ్ళరా. రక్షణ ఇప్పుడు కూడా వ్యక్తిగతమైనది. నా కడుపును పుట్టినంత మాత్రాన వారు రక్షించబడతారు అనేటువంటి గ్యారెంటీ లేదు. రక్షించబడరు కూడా. అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎవరి రక్షణ వారిదే. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏం చేయబడతారు చెప్పండి? రక్షించబడతారు. అందుకే మొదటి చరణంలో చివరన్నడైన నా పాపముకై నీ రక్తమును శిలువపై అర్పించితివా. నా పాపముల కొరకు నీవు చనిపోయావు, నా పాప భారాన్ని నీవు భరించావని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు మాత్రమే రక్షించబడతారు. సేవకుడి ఇంట్లో పుట్టినంత మాత్రాన, క్రైస్తవుడి ఇంట్లో పుట్టినంత మాత్రాన మనమేమి రక్షించబడిన వారం కాదు. పరలోక రాజ్యం ఏమి నీకు లేదు. ఇది సత్యము. దేవుని వాక్యమే, నా సొంత మాటలు కాదు. ఎవరి రక్షణ వారి వ్యక్తిగతము. సరే, రెండవదిగా మనం ఆలోచించేది, మొదటిది పిలవబడిన వారు. ఎలా పిలువబడ్డారు? దేవుని సువార్త వలన పిలువబడిన వారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అట్టివారే ఇంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. రెండవదిగా మనము కడగబడిన వారము. ఎవరు కడగబడతారు? ఎవరు కడగబడ్డారు? పిలవబడిన వారు, ఆ పిలుపునకు లోబడిన వారు, ఆ పిలుపునకు విధేయత కనపరిచిన వారు, ఆ పిలుపునకు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఏం చేయబడతారట? కడగబడతారు. ఎప్పుడైనా సరే సహజంగా ఒకరికొకరు గొడవ అయితే, ఈరోజు నేను కడిగేస్తాను రా అంటాడు కదండి. ఈరోజు నేను కడిగేస్తానంటాడు. ఎవరిని కడిగేస్తారు చెప్పండి? ఏం కడిగేస్తారు? కడగడం అంటే ఏంటి? నీ లోపం చేయ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మాట అన్నాను, అంతే కదండి. నీ ఏదో చేయకూడదు నేను చేసావు కాబట్టి నా దగ్గర ఉంది. ఏమన్నాను ఇప్పుడు? నేను కడిగి పారేస్తాను రా అంటాను. ఆ నన్ను ఏమంటారు? నువ్వు నన్ను ఒకసారి కడుగుతావేమో, నేను చాలా సార్లు అంటే నా ఇల్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కడగడం అంటే ఈ కడగడం కాదు ప్రియమైన వాళ్ళరా. నేను నిన్ను కడగలేను, నువ్వు నన్ను. కానీ మనకు హృదయములను కడిగేది ఎవరయ్యానంటే మన దేవుడు. చూడండి, ఆయన దేనితో కడుగుతున్నాడంటే 3 రకాలుగా ఆయన మనం కడుగుతున్నాడట. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా మనం కడుగుతున్నాడు. చూడండి, మొదటి రకం ఎక్కడ ఉందంటే మనం చదివిన 6వ అధ్యాయము 11వ వచనంలోనే ఉంది. ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు ఏం చేయబడ్డారట? కడగబడ్డారు. మనం ఎలా కడగబడుతున్నాం చెప్పండి? దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం కడగబడుతున్నాం. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఆయన ఎందుకు పరిశుద్ధపరుస్తున్నాడంటే నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుని కనుక, నేను ఏర్పాటు చేసుకున్న దేవుడు పరిశుద్ధిని కనుక, ఆయన యథార్థవంతుడు కనుక, ఆయన న్యాయవంతుడు కనుక నీవు కూడా అలా ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మశాత నీవు నేను కడగబడాలి. నువ్వు గంగా నదిలోకి వెళ్తే పవిత్రత రాదు, పంపా నదిలో మునిగితే పవిత్రత రాదు, శారదా నదిలో మునిగితే పవిత్రత రాదు.
నువ్వు నీటిలో మునిగితే వచ్చేది పవిత్రత కాదు, అది మురికి నీరైతే గడ్డ వస్తుంది నీకు. కానీ నీ హృదయం కరగబడాలి అంటే, నీ ఆలోచన కరగబడాలంటే, నీ ఉద్దేశములు కరగబడాలి అంటే, నీ నడత కరగబడాలి అంటే, నీ బ్రతుకు కరగబడాలి అంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ కార్యము చేసి నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేయగలడు. ఎలా కడుక్కుంటావు? నువ్వు రోజు వాటర్తో ముఖం కడుగుతావా? నువ్వు ఎంత కడిగిన బయటకు వెళ్ళినా ఎండ వేడికి మరలా ఏమవుతున్నాడు ముఖం. కానీ దేవుని వాక్యం సెలవిస్తామంది ప్రభునంది ప్రియమైన దేవుని సంగమా. దేవుని యొక్క వాక్యము చేత అనగా పరిశుద్ధాత్మ చేత కరగబడిన వారమంట మనం. ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన పిలుపునకు లోబడి ఆయన ఎందుకు వస్తారో వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత కరగబడి ఆయన సొత్తుగా చేయబడతారు. అందుకే దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, రెండవదిగా మనం దేని చేత కరగబడుతున్నాం? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, చూడండి, అయితే ఆయన వెలుగులో నిన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిపై ఎందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము దేని చేత కరగబడుతున్నామయ్యానంటే యేసు రక్తము చేత కరగబడుతున్నాం. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఆ విలువైన నిష్కలంకమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము చేత నువ్వు నేను కరగబడుతున్నాం. కారణం ఏమిటంటే మన పాపములు ఎర్రగా ఉన్నాయట, మన పాపములు చాలా గట్టిగా ఉన్నాయట. ఆ పాపము పోవాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే కావాలి. అది ఎటువంటి రక్తం అయ్యానంటే అది నిర్దోషమైనటువంటి రక్తము ప్రియమైన వాళ్ళారా, అది నిష్కలంకమైనటువంటి రక్తము, అది అమూల్యమైనటువంటి రక్తం. అది ఆ రక్తము ద్వారా నీవు నేను కరగబడితే మనము పరిశుద్ధులుగా చేయబడతాం. దేవుని యొక్క ఆత్మ చేత కరగబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత కరగబడినప్పుడు మనం చదివిన 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ 10 లక్షణాలన్నీ పోతాయి. అన్యాయము, వ్యభిచారము కదండి, లోపులు, ఇవన్నీ కూడా పోతాయి. ఇక్కడ దేవుని యొక్క రక్తము చేత కరగబడినప్పుడు అన్నాడు ఆయన, మీరు చీకటిలో మీరు నడుస్తూ ఉన్నారు, మీరు చీకటిలో కాదు ఆయనకి వెలుగులోనికి మీరు రావాలి. ఆయన వెలుగులో మీరు నడిచిన ఎడలా, ఆయనతో మీరు సహవాసం చేసిన ఎడలా మీరు ఏం చేయబడతారని చెప్పండి. మనం ఏం చేయబడతామట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ రోజు నిన్ను పవిత్రపరిచేది, నీకు మారు మనసు ఇచ్చేది, నీకు మార్పునిచ్చేది యేసు క్రీస్తు వారి యొక్క రక్తం. 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఆ శిలువపై ఆయన మరణించి తన రక్తాన్ని చిందించాడు. ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోవాలి. ఇప్పుడు రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతము ప్రియమైన వాళ్ళరా, తండ్రిని బట్టి కుమార్తెకి రాదు, కుమారుడికి రాదు. నీ రక్షణ నీదే. చెప్పండి, నా రక్షణ నాదే. ఒకవేళ నన్ను బట్టి నా కుటుంబం రక్షించబడితే యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన అవసరత లేదు. మా నాన్న పాస్టర్ గారు కాబట్టి నాకేం పొందిలే, పరలోకంలో నాకు అప్పర బెర్త రెడీగా ఉంది, లేకపోతే లోయర్ బెర్త రెడీగా ఉంది అనుకుంటే పప్పుచారులు మనకు కాలేసినట్లే. నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. మొదటిది ఆత్మతో కరగబడ్డాం, రెండవది రక్తముతో కరగబడ్డాం, మూడవదిగా మనకు తెలిసిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో ఈ మాట మనము చదువుతూ ఉంటాం. ప్రతి పెళ్లిల్లో చదివేటువంటి మాటే 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఒక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మూడవదిగా నీవు నేను వాక్యం చేత కడగబడుతున్నాం. ఎప్పుడు కడగబడాలి? వాక్యం చేత. ఎప్పుడు కడగబడాలి? ప్రతిరోజు మనం వాక్యం చేత కడగబడాలి.
ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి నిమిషము 365 రోజులు నువ్వు పోయేదాకా, ఆయన వచ్చేదాకా ప్రతిరోజు మనము దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడాలి. ఎందుకు కడగబడాలి? ఎందుకు ఉదక స్నానము చేయబడాలి అని అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎదుట మనము పరిశుద్ధముగా ఉండడానికి, దేవుని ఎదుట మనము నిర్దోషముగా ఉండడానికి, దేవునికి ఇష్టమైన సంఘముగా ఉండడానికి, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ప్రతిరోజు తన యొక్క వాక్యము చేత కలుగుతున్నాడు. అందుకే నేను అలా కడగడానికే, నేను అలా శుద్ధి చేయడానికే, నువ్వు నిర్దోషంగా ఉండడానికే యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి తన్ను తాను సులువుకు అప్పగించుకున్నాడు. అది కడగబడడం అంటే. మైసూరు శాంతులతో కడిగిన మనం తెల్లగారం, మన గ్యారంటీ రంగు. మనం కడగబడవలసింది, మనం శుద్ధి చేయబడవలసింది ఏమిటంటే నీ యొక్క హృదయం కడగబడాలి, నీ యొక్క అంతరంగం కడగబడాలి, నీ యొక్క ఆలోచన కడగబడాలి, నీ నడక కడగబడాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు ఆయన. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా క్రీస్తు ప్రేమించాడు. నీలో మరత ఉండకూడదు, మొరత ఉండకూడదు, అపనితృప్తి ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు, లోకంగా ఉండకూడదు, అన్యాయస్తులుగా మనం ఉండకూడదు. మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని ఈ మరతంతా పోయి చక్కగా ఇస్త్రీ చేయబడినటువంటి ఆ యొక్క బట్టలకు మనం ఉండాలని యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ప్రతిరోజు వాక్యము చేత మనం శుద్ధి చేస్తూ ఉన్నాడు, తన రక్తము చేత శుద్ధి చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడిన వారము కాబట్టి మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది? ఇప్పుడు పరలోకంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద నీకు పౌరసత్వం లేదు. అయ్యారు నాకు ఓటెక్కు ఉంది కదండి అంటారేమో. ఉంటుంది ఒక 70-80 సంవత్సరాల ఓటెక్కు ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ ఓటెక్కు విరిగిపోద్ది, ఆధార్ కార్డు కూడా విరిగిపోద్ది. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించావో, ఆత్మ ద్వారా కడగబడ్డావో, రక్తం ద్వారా కడగబడ్డావో, వాక్యం ద్వారా కడగబడ్డావో, ఇక నీకు పౌరస్థితి భూమి మీద లేదు. నా మాట కాదండి. చూడండి, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కనే 3వ అధ్యాయము 20వ వచనం చదువుతామా? 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రక్తంలో కడగబడి, వాక్యము చేత కడగబడి, పరిశుద్ధాత్మ దేవుని చేత కడగబడినటువంటి నీవు నేను పరిశుద్ధపరచబడిన మన పౌరస్థితి పరలోకములో ఉంది. అయితే ఇప్పుడు మనము ఎటువైపు చూడాలి? మనం ఈ భూలోకంలో ఉంటూ పరలోక నివాసిగా బ్రతకాలి. అంటే మనము పరదేశులము ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎవరు? మనం పరదేశులమే కదండి. నేను పరదేశుని, పరదేశుని యాత్రికుని అంటున్నాడు. మన పౌరస్థితి ఇక్కడ లేదు, అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్న మనము ఎక్కడ చూడాలి? ఇప్పుడు మనము పైన వాటిని మనము చూడాలి. వేటిని చూడాలి? పైన వాటిని బతకండి. పక్కనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా, మీరు క్రీస్తుతో కూడా 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే, ఆయన వాక్యంలో కడగబడిన వారైతే, ఆయన ఆత్మలో కడగబడిన వారైతే, మీరు పరిశుద్ధులైతే పైన వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైన వాటిపై మీరు మనసు పెట్టకండి అని 5వ వచనంలో అంటున్నాడు. కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జాగ్రత్తలకు కానీ, అపవిత్రతకు కానీ, కామాతులకు కానీ, దురాశకు కానీ, విగ్రహారాధనకు కానీ, ధనాపేక్షకు కానీ లోను కాకుండా ఉండండి. వాటిని మీరు చంపేయండి, లేకపోతే మీరు చచ్చిపోతారు. మీరు పరలోక పౌరులు లేరు, మీ పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి వీటన్నిటిని మీరు విసర్జించండి, వీటన్నిటిని మీరు చంపేయండి. ఒకవేళ ఇంకా మీలో ఉంటే మీరు ఏదైపోతారు చెప్పండి? మాట్లాడరే, చచ్చిపోతామండి. వీటిలో మనం బ్రతికితే దేవుని ఉగ్రత మన పైన ఉంటది కదండి. దేవుని ఉగ్రతని మనం ఉన్నామంటే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి వెళ్తాం. అది మన కొరకు కాకపోయినా అపవాది వారికి అనుచరులకి సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగుణంలోనికి వారితో సహవాసం చేస్తే ఎక్కడికి వెళ్తాం? మత్తయి సువార్త 27వ సంగతులు ఉంటాయి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి వాటిని చంపే, లేకపోతే నువ్వు చచ్చిపోయే ప్రమాదం ఉంది. పైన వాటిని మనము వెతకాలి. మనము కడగబడిన వారము అయిపోయింది. 3వదిగా కొనబడిన వారము.
మూడవది ఏంటి చెప్పండి? కొనబడిన వారము. 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడిన వారము, మనం పిలువబడిన వారము, కడగబడిన వారము, కొనబడిన వారము. మనం విలువైన వారము కాబట్టి, మనము కొనబడిన వారము కాబట్టి, మన దేహముతో మనం ఎవరిని మహిమపరచాలట? దేవుని మహిమపరచాలి. కానీ ఈరోజు అదేటో ప్రియమైన వాళ్ళ రక్షించబడిన మనము, రక్షణ పొందిన మనము ఇంకా మనుషులు మనం ఏం చేస్తాం చెప్పండి? మహిమపరుస్తున్నాం, మనుషులు మనం సంతోషపరుస్తున్నాం. అందుకని అన్నారు, మీరు విగ్రహం దగ్గరికి వాటికి మీరు మహిమ ఇద్దామనుకుంటున్నారు. అవి చూడవరా నాయన, నువ్వెంత కన్నీరు కార్చినా, నువ్వెంత మోకాలు వేసినా, సాష్టాంగ నమస్కారం చేసినా, పొరుగు దండాలు పెట్టినా, అవి నువ్వు చూడవరా నాయన, నువ్వు వరిసి గీ పెట్టినా, గొంతుకు పోయినా, నువ్వు మంత్రాలు చదివినా, 101 ప్రదక్షిణ చేసినా, అవి నువ్వు చూడవరా బాబు, మాట్లాడరా బాబు, నువ్వు వచ్చావన్న సంగతి వారికి తెలియదురా బాబు. కాబట్టి మీ దేహముతో మీరు దేవుని మహిమపరచండి. ఇది పరిశుద్ధమైనటువంటి దేహం. ఇది మీరు పరిశుద్ధపరచబడిన వారు కాబట్టి మీరు దేవుణ్ణే మహిమపరచాలి, కానీ అయా ప్రాణం లేని వాటిని కాదు. ఆయన ఏం పెట్టుకున్నాడు మనలో? చూడండి, వెండ, బంగారమా, వెలగల రాళ్ళ? మొదటి పేతురు పత్రిక మనకు తెలిసిన వాక్యాలే. మొదటి పత్రిక 1వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 18 నుంచి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగురు కదా. మీరు ఎరుగురు కదా. మీరు ఎలా విమోచించబడ్డారట? మీరు ఎలా కొనబడ్డారట? అమూల్యమైనటువంటి రక్తం. అందుకనే మనకు విమోచన క్రయధనము అది చాలా గొప్ప విప్రమైన వాళ్ళరా, అది చాలా విలువైనది, అది వెల చెల్లించలేనిది. అందుకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అన్నాడు 28లో. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మీరు బంగారము, వెండితో కాదు, మీరు క్షయమైపోయిన వస్తువులతో మీరు వినిపించబడలేదయ్యా. మీరు ఎలా వినిపించబడ్డారంటే, మీరు ఎలా కొనబడ్డారయ్యా అంటే అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైనది, ఎటువంటి కళంకము లేనిది. మరి ఆ విలువైన రక్తం చేత కొనబడి ఇంకా మడత, మచ్చ, దాగు ఉంటే ఎలాగ మనము ఆయనలో మనం ఐక్యపరచబడగలుగుతామని చెప్పండి? పోవాలని అందుకని అంటున్నాడు, ఎటువంటి కళంకము లేనిది ఆయన యొక్క రక్తం, అది నిర్దోషమైనటువంటి రక్తం. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ పెరిగినా, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళి చూసినా ఆ రక్తంతో మ్యాచ్ అయ్యే రక్తం లేదు. దేవునికి మహిమ కలిగిన కాక అటువంటి నిర్దోషమైన రక్తం ఎక్కడనే కనిపించదు. అంత విలువైన రక్తం చేత ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? విడిపించుకున్నాడు, కొనుక్కున్నాడు ఆయన. ఎందుకు కొన్నాడు ఆయన? అసలు మనం అమ్మేసింది ఎవడు? అసలు మనం అమ్మింది ఎవరు చెప్పండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్టేటస్ చూడండి. మొదటి ఆదాము మనల్ని ఏం చేశాడంటే పాపానికి అమ్మేశాడు మనల్ని. మొదటి ఆదాము ఏం చేశాడు? ఏదైనా తోటలో మనల్ని పాపానికి అమ్మేస్తే కడమ ఆదాము అటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? తన అమూల్యమైన రక్తమును చిందించి వెల చెల్లించి మనలను కొన్నాడు. అది ఆదాము అమ్మేస్తే చెప్పండి ఎవరు కొన్నారు ఇప్పుడు మనల్ని? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కొన్నాడు. ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి అమూల్యమైన రక్తం ఇచ్చి, అది నిర్దోషమైన రక్తం. రక్తం అంటే ఏంటండి? ప్రాణం అండి. రక్తం అంటే ప్రాణమే కదండి. ప్రాణం. ఇప్పుడు మన శరీరంలో రక్తం ఉన్నంత వరకు మనలో ఏముంటుంది చెప్పండి? ప్రాణం ఉంటుంది. రక్తం అంతా బయటకు పొందేందుకు ఏం పోతే ప్రాణం పోయిందంటారు. అంటే రక్తములో ఏమని చెప్పండి? ప్రాణముంది. ఆ ప్రాణాన్ని మన కొరకు ఆయన అర్పించి ప్రియమైన వాళ్ళరా మనల్ని విమోచించాడు. ఈరోజు మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆస్తులు కూడా అమ్మేసుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, చెప్పండి ఏదైనా పెద్ద సీరియస్ గా ఉండి మన ఐసీలు అడ్మిట్ అయితే ఏమైనా పర్లేదండి అని బంగారం అమ్మేయా, ఇల్లు స్థలం అమ్మేయా, ఏంటి కారు అమ్మేయా, బండి అమ్మాయి, ఏది ఉంటుంది అన్నట్టు. దేనికి అంటే మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆశ్రమం వేసుకుంటున్నాం. మరి ఆయన ఏం చేస్తాడు? మనం దక్కించుకోవడానికి తన ప్రాణాన్ని అమ్మేసుకున్నాడు ఆయన. ఏ యోగ్యత ఉందో చెప్పండి? ఏ మంచి ఉంది మనలో చెప్పండి? ఏ మంచి ఉందని, ఏ యోగ్యత ఉందని ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఖర్చు పెట్టాలా? తన మహిమను ఎందుకు విడిచిపెట్టాలా? తన యొక్క సింహాసనం ఎందుకు విడిచిపెట్టాలా?
నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధించబడుతుంది ఆయన. ఏ మంచి ఉందో మన కొరకు దాని వదిలి రావాలి భూమి మీద? చెప్పండి ఒకసారి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభా ఏ మంచి ఉందని నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, ఏ యోగ్యత ఉందని నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టావు, నీ రక్తాన్ని చిందించావు. నేను అడిగానా? నేను అడగక ముందే నీ కృప చేత, నీ కనికరం చేత, నీ జాలి చేత నా కొరకు నీ ప్రాణం పెట్టావు. అసలు ఏముంది అడిగితే మన బ్రతుకు చాలా మారుతాయి. అసలు ఏం మంచి ఉందని, అసలు ఏ కారణం అడగదు అసలు దేవుని, ఏ కారణం చేత నా కొరకు ప్రాణం పెట్టావంటే మన గుండె పగిలిపోతాయి. మన గుండెలు పగిలిపోతాయి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమ ఇప్పుడు కారణాలు చూసి ప్రేమించలేదు. అరమరకలు లేని ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదండి? అరమరకలు లేని ప్రేమ. నిజంగా ఆయన అరమరకలు నుండి ఉంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతాడు. సత్య సావరాన్ని ఎప్పుడో వదిలేసాను, కానీ ఆయన మనను విడిచిపెట్టు. కాబట్టి కొనబడిన వారము మనం మన శరీరంతో ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మహిమపరుస్తున్నాం మనం, మన క్రియల ద్వారా మహిమ రావాలి. నేను జస్ట్ రెఫరెన్స్ చెప్పేస్తుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా 5:16 ప్రకారంగా మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. మీ సత్క్రియల ద్వారా మనము భూమి మీద ఏం చేయాలి చెప్పండి? దేవునికి మహిమ తీసుకురావాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాక మహిమ తీసుకొస్తావు, కానీ రక్షించబడిన నీవు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, కొనబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, నేను కూడా సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనుషులు ఎదుట 5:16 మనుషులు ఎదుట మన యొక్క సత్క్రియలు ఏం చేయాలి? మనము కనపరచాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. క్రియల ద్వారా రక్షణ కలగలేదు, కానీ రక్షించబడిన వారిలో సత్క్రియలు కనిపించాలి. అర్థమైంది అన్నమాట. క్రియల ద్వారా మనకి ఏమి కలగలేదు చెప్పండి? రక్షణ లేదు, కలగలేదు, రక్షణ కలగలేదు. కానీ రక్షించబడిన మనలో ఈ సత్క్రియలు కనబడాలి. చాలా మంది అనుకుంటారు క్రియల ద్వారా రక్షణ వస్తుంది అనుకుంటారు. బయట అందరూ కూడా ఏదేదో వేసేస్తే మాకు మేము రక్షించబడతాం అనుకున్నాం, కానీ క్రియల ద్వారా రక్షణ కలగలేదు. కానీ రక్షించబడిన వారిలో ఈ సత్క్రియలు ఏమవ్వాలి చెప్పండి? కనిపించాలి. మొదటిది దేవునికి మహిమ ఎలా వస్తున్నాయనంటే మన సత్క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము 6వ వచనములో మంచి మాటలు రాయబడి ఉంటే నేను చదువుతున్నాను చూడండి. 6వ వచనం, 5 కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏకభావము గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవునికి భూమి మీద ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. సత్క్రియల ద్వారా మహిమ వచ్చింది. మనం ఏకభావముతోనూ ఏక మనసుతో ఉండడం వల్ల భూమి మీద దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మరి అలా బ్రతుకుతున్నామా మనము? ఆలోచన చేసుకోండి. అది మన గృహాల్లోనో లేక సంసార జీవితంలోనో మన ఐక్యతను మనం కాపాడుకుంటున్నామని ఏదో చూడండి. సంఘములు కూడా మన ఐక్యతను కాపాడుకుంటున్నామని ఏదో చూడండి. దయచేసి మనము క్రీస్తు అందరూ కూడా ఒకే రక్తంలో కలగబడ్డాం. నేను ప్రత్యేకంగా కలగబడ్డానండి, లేకపోతే కృపవరం గారికి వేరే రక్తం నేను ఏర్పాటు చేశాను లేదు. మనమందరం ఒకే రక్తంలో కలగబడ్డాం. కాబట్టి మనందరూ సహోదరులము, మనమందరూ క్రీస్తు రక్తంలో కలగబడినటువంటి సహోదరులు. కాబట్టి ఏక మనస్సుతోను ఏక భావముతోను మనం ఒకరితో ఒకరు మనస్సు కలిగి హత్తుకొని మనం బ్రతికినప్పుడే దేవునికి భూమి మీద మహిమ వస్తుంది. సత్క్రియల ద్వారా మహిమ వస్తుంది. మూడవదిగా ఎలా మహిమ వస్తుందయ్యారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఏలయనగా 9:12 ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుతున్నది. 13లో కూడా ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమ పరిచర్య. ఈ 2వ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయానంటే పరిచర్య కొరకు పరిశుద్ధుల అక్కర కొరకు దాతృత్వము కలిగి ఉండాలి. పరిశుద్ధుల కొరకు పరిచర్య కొరకు ఎవరైతే పేదవారు ఉన్నారో లేనివారు ఉన్నారో అక్కర్తలో ఉన్నారో వారందరూ ఎడల మనం ఏమి కలిగి ఉండాలట? ఔదార్యము ధర్మము మనము కలిగి ఉంటే ఈ యోగ్యతను బట్టి వారు ఏం చేశారంటే దేవుణ్ణి మహిమపరిచారు. మనము కూడా అట్టి మనసు మనము
కలిగి ఉందాం. అయితే ఇవన్నీ ఎలా చేయాలండి అంటే నువ్వు అనుకుంటే నువ్వు చేయలేవు. మరి ఎలా చేస్తావు? ఒక మాట, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు. 1 పేతురు పత్రిక 4:11 అంటున్నాడు, ఒకరు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకరు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకుంటే సరిపోద్ది. దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి మీరు చెయ్యండి. మీరు ఏది చేసినా, మీరు సక్రియ చేసినా, అలాగే ఏక మనసు కలిగి ఉన్న పరిశుద్ధులు లేక సంఘ పరిచర్య కొరకు అక్కడికి మీరు తీర్చిన, మీరు ఏది చేసినా దేవుని యొక్క సామర్థ్యముతో మీరు చెయ్యండి. అప్పుడు దేవుని నామము భూమిలో ఏం చేయబడుతుంది? మహిమ పరచబడుతుంది. అర్థమైందండి? దేవుడు మనల్ని ఏం చేశాడట? పిలుచుకున్నాడట. రెండవదిగా కడిగినాడట. మూడవదిగా కొన్నాడు. నువ్వు పిలువబడ్డావు, దేవునికి స్తోత్రం. మరి కడగబడ్డావా? పరీక్షించుకుందాం. కడగబడితే దేవునికి స్తోత్రం. కొనబడ్డావన్న నిశ్చయిత నీకు వచ్చిందా? మారు మనసు పొందుదాం. ఆయన సువార్త ఏంటంటే ఆయన లేఖనముల ప్రకారముగా మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఎవరి పాప క్షమాపణ వారే పొందాలి, ఎవరి పశ్చాత్తాపం వారే పడాలి, ఎవరికి వారే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన పాపం నిమిత్తమే మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇదే ఆయన సువార్త. ఆయన విశ్వాసం ఉంచుదాం, రక్షించబడదాం. ఆయన రాజ్యములో మనమందరం కూడా జీవిందాం.